కీలక బిల్లులపై కేంద్రం పట్టు. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింప చేసుకోవాలి అనే యోచన. పార్లమెంట్ వాయిదా పడి 10 రోజులైంది, అయినా ప్రొరోగ్ చేయని వైనం. అంటే నిరవధిక వాయిదా వేయలే సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తే మళ్ళీ మనకి వింటర్ సెషనే స్టార్ట్ అవుతుంది. సో నిరవధిక వాయిదా వేయలేదు అని అంటే ఇంకా సమావేశాలు మిగిలే ఉన్నాయి అని అర్థం. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఆమోదింప చేసుకోవాలి అని యోచన. పార్లమెంట్ వాయిదా పడి 10 రోజులు అవుతున్నది, అయినా ప్రొరోగ్ చేయని వైనం. అక్రమంగా 2/3 మెజారిటీ సాధించేందుకు షా పావులు కదుపుతున్నారేమో, ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ముందున్నది ఒకటే ఒక టార్గెట్, డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, నియోజకవర్గాల పెంపు బిల్లు, దానికి అనుబంధంగా ఉన్న దాంతో ముడిపడి ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు. ఈ 2 బిల్లులు గట్టెక్కించాలి. ఈ 2 బిల్లులు గట్టెక్కించాలంటే సమావేశమైన రోజు పార్లమెంట్లో ఉన్న సభ్యుల్లో 2/3 మెజారిటీ కావాలి. అప్పుడు మాత్రమే బిల్లులు గట్టెక్కుతాయి. పోయినసారి ప్రయత్నం చేశారు కానీ 2/3 మెజారిటీ రాలేదు, బిల్లు వీగిపోయింది. ఈసారి అట్లా కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఏదో రకంగా బిల్లును గట్టెక్కించే ప్రయత్నం చేస్తారన్నది కనబడుతున్నది. అందుకోసమే తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలని లాగి ఊరు పేర్లను ఒక పార్టీలో చేర్పించి వాళ్ళు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ నుంచి 7 ఎంపీలని లాగి ఏక్నాథ్ షిండే పార్టీలోకి పంపించారు. ఏక్నాథ్ షిండే పార్టీ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నది. ఇప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలని 7 బయటికి లాగారు, ఎన్డీఏలోకి వాళ్ళకి మద్దతు ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. సో ఇట్లా ఈ 2/3 మెజార్టీ రావడానికి కావాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శరద్ పవార్ పార్టీతో చర్చలు జరిపిండు మోదీ డైరెక్ట్గా. డిఎంకేతో మాట్లాడుతున్నారు ఏం చేయాలని. అట్లీస్ట్ వాళ్ళు సభకు అటెండ్ అయ్యి వ్యతిరేకంగా ఓటేసేదానికంటే వాకౌట్ చేయిస్తారు కొంతమందిని. ఆ రోజు సభలో ఎంతమంది అయితే ఎంపీలు అటెండ్ అవుతారో వాళ్ళదే మెజారిటీ, అందులో 2/3 కావాలి. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింప చేసుకోవడం కోసం మోదీ సర్కార్ కొత్త సమావేశాల దాకా వేచి చూడాలని అనుకోవట్లేదా? ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఆ కీలక బిల్లులకు చట్టబద్ధత కల్పించాలనే పట్టుదలతో ఉందా అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇంకా అధికారికంగా ముగియలేదు. ఈ నెల 13వ తేదీన నిరవధికంగా వాయిదా వేశారు. అంటే ఇది జరిగి 10 రోజులు అయింది. ఆదివారం రాత్రి వరకు కూడా సమావేశాలు ప్రొరోగ్ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ వెలువడలే. నిరవధిక వాయిదా అన్నారట కానీ ఆ సమావేశాలు క్లోజ్ అయినాయి అన్నట్టుగా, ముగిసినాయి అన్నట్లుగా నోటిఫికేషన్ రాలేదట. 10 డేస్ అయిపోయింది. సాధారణంగా అయితే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డ తర్వాత 3-4 రోజుల్లో ఈ సమావేశాలు ప్రొరోగ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ సిఫారసు ఆధారంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వస్తుంది. ఈసారి అలా జరగకపోవడంతో పార్టీల నుంచి సరిపడా మద్దతు కూడగట్టుకొని కీలక బిల్లులు ఈ సమావేశాల్లోనే ఆమోదింప చేసుకోవాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తోంది. గత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 18న ముగిసి అదే నెల 20వ తేదీన ప్రొరోగ్ అయినాయట. ఇది లాస్ట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు 2 డేస్లో దాన్ని ప్రొరోగ్ చేశారు. అయితే ఇప్పటిదాకా ఈ వర్షాకాల సమావేశాలను ప్రొరోగ్ చేస్తున్నట్టుగా ప్రకటన విడుదల కాకపోవడంతో 2029 సార్వత్రిక ఎన్నికలను పెంచిన నియోజకవర్గాలు, మహిళా రిజర్వేషన్ అనుగుణంగా నిర్వహించాలి అనే పట్టుదలతో సర్కార్ ఉందనే ఊహాగానాలకు బలం చేకూరుతోంది. వాస్తవానికి ఈ బిల్లులను గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం పార్లమెంటు ముందుకు తెచ్చినా తగిన సంఖ్యాబలం లేకపోవడంతో ఆమోదం లభించలే. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాలను 50% మేర పెంచేందుకు గాను ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చింది. అయితే దీనికి కూడా కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి ఒప్పుకోవట్లేదు. కాంగ్రెస్ అయితే అసలే ఒప్పుకోవట్లే. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఉన్న నియోజకవర్గాలను అట్లాగే ఉంచండి, ఉన్న నియోజకవర్గాలకు మహిళా రిజర్వేషన్ అమలు చేయండి అని అంటున్నారు. మరి ఇది ఏడు దాకా పోద్దన్నది చూడాలి. కేంద్ర మంత్రుల నివాసాలకు 11 సంవత్సరాల్లో 547 కోట్లు ఖర్చు పెట్టిరట. అంటే దీని ఏంది, రెనోవేషన్ అంటే కేంద్ర మంత్రుల ఇండ్లట మొత్తం అంతా కూలిపోయే దశలో ఉన్నాయట. వాటిని మళ్ళా కడతందుకు, రెనోవేట్ చేసేందుకు 11 ఇయర్స్లో దాదాపుగా 600 కోట్లు ఖర్చు పెట్టిరట. ఏమి లేదు, అన్ని మంచిగానే ఉన్నాయి. మళ్ళీ దాన్ని సెటరేట్ చేసి పెయింట్లు వేయడము, అది వేయడం, ఇది
ఇవాళ దేశంలో ఉన్న స్కూళ్ళకు సున్నం వేసిరా? తెలంగాణలో అయితే ఒక్క బడికి సున్నం వేయలే. దేశంలో ఉన్న స్కూళ్ళకు సున్నం వేసిర్రా? హాస్పిటల్కి సున్నం వేసిర్రా? అందులో ఏమైనా వసతులు కల్పించడానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టిరా? కేంద్ర మంత్రులకు ఏమైంది? కూలిపోయే దశలో ఉన్నాయా బిల్డింగ్లు? ఏమన్నా 600 కోట్లు ఖర్చు పెట్టిరట. 2025-26లో ఏకంగా 92 కోట్లు ఖర్చు పెట్టిరట. ఏం చేసినట్టు మరి? బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా కట్టుకుని రాయింది లేకపోతే ఇంకేమన్నా? కేంద్ర క్యాబినెట్లో సాధారణంగా 70 నుంచి 72 మంది మంత్రులు ఉంటారు. ఈ ప్రకారం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో మంత్రి బంగళా కోసం చేసిన సగటు ఖర్చు 1,27,00,000 అట. 2014-15 ఆర్థిక సంవత్సరం మోదీ హయాంలో ఫస్ట్ ఇయర్ సెంట్రల్ ఢిల్లీలో ఉన్న మంత్రుల బంగళాల మరమ్మతులు, నవీకరణ, ఫర్నిషింగ్ తదితర పనుల కోసం చేసిన ఖర్చు 27,47,00,000 అట. ఫస్ట్ 2014-15లో. ఈ ప్రకారం చూస్తే 11 సంవత్సరాల్లో 3 రెట్లకు పైగా పెరిగిందట. 2014-15లో 27,47,00,000 ఖర్చు పెడితే 2025-26లో ఏకంగా 92 కోట్లు ఖర్చు పెట్టినట. ఇప్పుడు 2014-15లో ఖర్చు పెట్టి కట్టిన తర్వాత 10 ఏళ్ళనే మొత్తం పాడైపోయినాయా? 10 ఏళ్లలో మళ్ళీ 92 కోట్లు ఖర్చు పెట్టాడు 10 ఏళ్ళ తర్వాత మొన్న సంవత్సరంలో. ఎవరి పైసలు ఇవి? జనం పైసలు. లూటీ ఒక రకంగా చెప్పాలంటే. మీరు అంత పెద్దగా పొడిచేదేముంది జనాని కోసం? మళ్ళా ఎవరో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగితే వచ్చిన సమాచారం ఇది. ఇదేమి గాళ్ళ లెక్కలు కావు ఇవి.